నమస్కారం మెట్రో న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. త్వరలోనే రైతు భరోసా, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. గవర్నర్ పట్ల వైసీపీ ప్రజా ప్రతినిధుల తీరు కరెక్ట్ కాదు. తాము గవర్నర్ కు క్షమాపణలు చెబుతున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి అసెంబ్లీలో ప్రవర్తించారు. జగన్ విజ్ఞతతో వ్యవహరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై వాడివేడి చర్చ. 4 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యం. మంత్రి నారా లోకేష్. ఈ నెల 27న కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు. పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. వెంటిలేటర్పై ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడిప్పుడే బయటకు తెస్తున్నామని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధ్యక్షులు జగన్ మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడారు. గత ప్రభుత్వం అన్ని వ్యవస్థలను నాశనం చేయడంతో పాటు ఆర్థిక విధ్వంసానికి పాల్పడిందని తెలిపారు. ప్రజలకిచ్చిన హామీలను అమలు చేసేందుకు చిత్తశుద్దితో పనిచేస్తున్నట్లు చెప్పారు. సామాజిక పింఛన్ల రూపంలో ఏటా 34,000 కోట్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఏపీ అని సీఎం అన్నారు. రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేసేందుకే కూటమిగా టీడీపీ, జనసేన, బీజేపీ ఏర్పడ్డాయన్నారు. ఇళ్లు లేని పేదలకు 5 ఏళ్లలో ఇళ్లు నిర్మిస్తామని చంద్రబాబు తెలిపారు. త్వరలోనే రైతు భరోసా అమలు చేస్తామని ప్రకటించారు. ఈ రోజు మీరు చూస్తే 48 అవర్స్లో వాళ్ళు కట్టిన తర్వాత తిరిగి వాళ్ళకి డబ్బులన్నీ కూడా రీపే చేస్తున్నాం. ఈ ఒక్క ప్రోగ్రాంలో 2,684 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పటికే 1 కోటి మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. 80 లక్షల మందికి ఇచ్చాం. 686 కోట్ల రూపాయలు ఈ కార్యక్రమం కింద 93 లక్షల మందికి ఇప్పుడు లేటెస్ట్ మనోహర్ గారు చెప్పినట్టు 93 లక్షలకి ఇచ్చాం. దీనికి ఎప్పటికప్పుడు ఎవ్వరికి ఇబ్బంది లేకుండా ఇచ్చే కార్యక్రమాన్ని తీసుకుంటాం. దీపం పెట్టింది నేను మొట్టమొదటిసారి ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు పెట్టాం అధ్యక్ష సమైక్య ఆంధ్రప్రదేశ్లో. ఈరోజు మళ్ళీ గర్వంగా ఫీల్ అవుతున్నాం. ఆడబిడ్డలు ఎవ్వరికీ ఇబ్బంది లేకుండా వంట గ్యాస్ ఉచితంగా ఇచ్చే కార్యక్రమానికి ఎన్డీఏ శ్రీకారం చుట్టాం. ఇది ఒక పెద్ద అచీవ్మెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. వైసీపీ నేతలు గొడవలు ఇష్టం వచ్చినట్లు వ్యవహరించడమే పనిగా పెట్టుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై జరిగిన చర్చలో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. గవర్నర్ ప్రసంగిస్తుంటే వైసీపీ ప్రజాప్రతినిధుల ప్రవర్తన ఆక్షేపణీయమన్నారు. గవర్నర్ గతంలో సుప్రీంకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు ఆయన కళ్లల్లోకి చూడగలిగేవారా అన్న డిప్యూటీ సీఎం చట్టాలు చేయాల్సిన వారే వాటిని ఉల్లంఘిస్తే ఎలా అని ప్రశ్నించారు. గవర్నర్ పట్ల వైసీపీ వ్యవహరించిన తీరుకు తామంతా క్షమాపణ చెప్తున్నట్లు తెలిపారు. ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూటమి పార్టీలు కలిసి రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేస్తాయని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ప్రతి శాఖలో కూడా అవినీతిని నిధుల మళ్లింపు, దుబారా ఖర్చులు, నిర్లక్ష్య ధోరణి, భవిష్యత్ అవసరాలపై దృష్టి పెట్టకపోవడం వంటి కారణాలతో రాష్ట్ర భవిష్యత్తు వెనక్కి వెళ్ళింది అధ్యక్ష. దాని మీద గవర్నర్ గారి ప్రసంగం గ్రామీణాభివృద్ధి ప్రాముఖ్యత గురించి చాలా బలంగా నొక్కి చెప్పారు. రాష్ట్ర అభివృద్ధి గ్రామాలే బలమైన పునాదికి ఈ ప్రభుత్వం నమ్మి ఆచరించి చూపిస్తుంది. గ్రామ సభల నిర్వహణ, ఉపాధి హామీ పనులు, గ్రామీణ మౌలిక వనరుల అభివృద్ధి, తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య సౌకర్యాల ఒక ఉద్యమంగా పల్లి పండుగను ముందుకు తీసుకెళ్తున్నాం అధ్యక్ష. ఈ ప్రయత్నాల ద్వారా విజన్ 2047కి అనుగుణంగా మన రాష్ట్రంలోనే దేశంలోనే నెంబర్ 1 లక్ష్యంగా నిలబెట్టాలని మనస్ఫూర్తిగా మేమందరం కృషి చేస్తున్నాం అధ్యక్ష. అసెంబ్లీలో వైసీపీ సభ్యుల ప్రవర్తనపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బడ్జెట్ సమావేశాలు 2వ రోజు ప్రారంభం కాగానే ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగిస్తూ ఉండగా వైసీపీ సభ్యులు వ్యవహార శైలి కరెక్ట్ కాదన్నారు. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరచి వ్యవహరించారని జగన్ను ఉద్దేశించి స్పీకర్ వ్యాఖ్యానించారు. తన పార్టీ సభ్యుల తీరును నివారించాల్సింది పోయి కూర్చొని నవ్వుకుంటారా అని నిలదీశారు. విజ్ఞతతో జగన్ వ్యవహరించాలని హితవు పలికారు.
అటువంటి గవర్నర్ గారు ఉపన్యాసం చేస్తున్నప్పుడు నిన్న జరిగిన సంఘటన సభ్య సమాజం సిగ్గుపడవలసిన విషయం నేను భావిస్తున్నాను. నిన్న జరిగిన సంఘటన మీరు కళ్ళారా చూశారు, మీరు అందరూ కూడా, మీరే కాదు ప్రజలందరూ చూశారు. ఒక ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి, ఒక పార్టీకి అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, పార్లమెంటు మెంబర్గా కూడా పనిచేసిన వ్యక్తి సభ్యత మర్చిపోయి ఆ విధంగా ప్రవర్తిస్తే కనీసం కూర్చొని చూస్తూ నవ్వుకుంటున్నాడు తప్పించి వాళ్ళ సభ్యుల్ని కంట్రోల్ చేసే పరిస్థితి ఎక్కడ కనిపించదండి మనకి. పైగా ఎంకరేజ్ చేస్తాడండి. ఇది సాంప్రదాయం అండి, ఇది సాంప్రదాయం అంటారా? సాంప్రదాయం ఏంటండి? ఇది ఒక ఉన్నతమైన వ్యక్తిని అగౌరవపరిచే విధంగా ప్లే కార్డ్స్ పట్టుకొని రావడం, కాగితాలు చింపి పోడియం మీద విసిరారు. అంటే గవర్నర్ మాట్లాడుతూ ఉంటే గవర్నర్ మీద, ఇది పద్ధతి కాదు. ఈ సాంప్రదాయం అంటాడు, ఏంటి సాంప్రదాయం నాకు అర్థం కాదండి. ఇది పద్ధతి కాదు, ప్రజాస్వామ్యం ఇది మంచి పద్ధతి కాదు. పైగా అతనికి ఆలోచన లేకపోయినా పక్కనే ఉన్నటువంటి సీనియర్ మెంబర్ బొత్స సత్యనారాయణ గారికి కూడా ప్రోత్సహించారు. వారైనా ఇది తప్పు అని చెప్పే పరిస్థితి లేదు. ఇటువంటి సంఘటనలు రాబోయే రోజులు జరగకూడదనేది నా తాలూకు ఆలోచన విధానం. మీరందరూ కూడా గమనిస్తూనే ఉన్నారు. శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై వాడివేడిగా చర్చ జరిగింది. 4 లక్షల ఉద్యోగాలు కల్పించామంటూ కూటమి ప్రభుత్వం అసత్యాలు మాట్లాడించిందంటూ వైసీపీ ఎమ్మెల్సీలు విమర్శించారు. దీనిపై మంత్రి నారా లోకేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పలు కంపెనీలతో ఒప్పందాలు జరిగాయని, 4 లక్షల ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పినట్లు లోకేష్ పేర్కొన్నారు. దీంతో కొంతసేపు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. అదే చెప్తున్నాను, మేము ఇప్పుడు కల్పించాం అనలేదు త్రిమూర్తులు గారు, మేము ఇప్పుడే కల్పించామని ఎక్కడ అనలేదని మేము చెప్తున్నాం సార్. మేడం గారు ఏమన్నారంటే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారు మీరు అని చెప్పారు, ఎక్కడ ఇచ్చారని అడిగారు. మేము వాస్తవాలు మాట్లాడుతున్నాం అంతే. అరే ఇంగ్లీష్ మీడియం అని పొద్దు నుంచి ఊదరగొట్టారు, ఇంగ్లీష్ మీడియంలో చెప్తున్నారా భయ్? మీ సబ్జెక్ట్ లేరే, ఇంగ్లీష్ మీడియం గురించి ఊదరగొట్టారు కదా పొద్దున, మళ్ళీ ఇంగ్లీష్ మీడియం చదవలేరా? అరే పొద్దున ఇంగ్లీష్ మీడియం అన్నారు. అరే ఇంగ్లీష్ లో చెప్తే భయపడతారు, ఏ భాషలో చెప్పాలి బాబాయ్? గవర్నర్ గారు చదివింది ఇంగ్లీష్ లో, మీరందరూ బైకాట్ చేయకుండా కూర్చుని ఉంటే బాగుండేది. అరే అది కాదు భయ్, ఇంగ్లీష్ మీడియం చదవకూడదా? ఇంగ్లీష్ లో ఉందని చెప్పకూడదా? అరే మీరే ఇంగ్లీష్ మీడియం అని పెద్ద ఊదర కొట్టారు. నేను స్పీచ్ ప్రిపరేషన్ వెళ్ళినప్పుడు సబ్మిట్ చేసి ఇంగ్లీష్ మీడియం ఎత్తేస్తున్నాను కూడా మాట్లాడారు. మరి ఎట్లా బాబాయ్? కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు ఈ నెల 27వ తేదీన జరగనున్నాయి. మొత్తం 483 పోలింగ్ స్టేషన్లో 144 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించామని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. కలెక్టరేట్లోని డీఆర్సీ సమావేశ మందిరంలో జరిగిన మీడియా సమావేశంలో కలెక్టర్ నాగలక్ష్మి, డీఆర్ఓ కాజావలి పాల్గొన్నారు. 27న ఎమ్మెల్సీ ఎన్నికలు 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు జరుగుతాయని కలెక్టర్ నాగలక్ష్మి తెలిపారు. ఓటు వేసే ప్రతి ఒక్కరూ ఓటు స్లిప్తో పాటు వ్యక్తిగత ఐడీ కార్డు తప్పనిసరిగా తీసుకువెళ్లాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల్లోకి సెల్ ఫోన్, ఎలక్ట్రానిక్ గ్యాజెట్లు అనుమతించబడవని స్పష్టం చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని అన్నారు. అభ్యర్థులు పోలింగ్ స్టేషన్ పరిధిలో ప్రచారం చేసినా, వాహనాల ద్వారా ఓటర్లను తరలించినా చట్టరీత్యా నేరమని అన్నారు. కలెక్టరేట్లో పోలింగ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేస్తున్నామని, ఎటువంటి ఇబ్బంది ఉన్నా 0863-2241-029 కాల్ సెంటర్ నెంబర్కు ఫోన్ చేయాలని కలెక్టర్ నాగలక్ష్మి కోరారు. ముఖ్యంగా మనకి ఈ ఎలక్షన్ సంబంధించి ఓటర్స్ మనకి 3.47 lakh ఓటర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ఓట్ వేయాలంటే మనకి వాళ్ళు పనిచేసే సంస్థలు కానీ వీళ్ళందరూ కూడా కోఆపరేట్ చేయాల్సిన నెసెసిటీ ఉంది. సో మనకి సిఇఓ ఆఫీస్ వారు ఆ రోజు ఏదైతే పోల్ ఉందో 27th దాన్ని స్పెషల్ క్యాజువల్ లీవ్గా పరిగణించడం జరిగింది. సో ఇది ఉద్దేశం ఏంటంటే, మనము ఇప్పుడు సపోజ్ ఎనీ పర్సన్ వర్కింగ్ ఇన్ బ్యాంక్ కానీ, ఇన్సూరెన్స్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ఆర్ ఎనీ అదర్ లైక్ ప్రైవేట్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ కానీ, ప్రైవేట్ ఆఫీసెస్ కానీ ఎక్సెట్రా,
ఈ ప్రతి చోట కూడా అక్కడ పనిచేసే గ్రాడ్యుయేట్స్ వాళ్ళు లీవ్ అప్లై చేసుకుంటే ఖచ్చితంగా లీవ్ అనేది శాంక్షన్ చేయాలి, సో దట్ దే కెన్ గో అండ్ ఓట్ ఆన్ ది ఎమ్మెల్సీ ఇన్ ది ఎమ్మెల్సీ ఎలక్షన్స్. సో ఇది అందరూ కూడా స్ట్రిక్ట్గా పాటించాలండి. ఓన్లీ పోల్ జరిగే ఏరియాస్లో, అంటే ఏదైతే స్కూల్స్లో మనం పోలింగ్ స్టేషన్స్ పెట్టడం జరిగిందో అంతవరకే అది లీవ్ అనేది డిక్లేర్ చేయడం జరిగింది. ఉచితాలు అనుచితం, సబ్సిడీల వల్ల వ్యవసాయ కార్మికులు సోమరిపోతుల్లా మారిపోతున్నారంటూ ఉన్నత న్యాయస్థానం చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలంటూ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. సిపిఐ కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో వ్యవసాయ, కార్మిక, యువజన సంఘాల నాయకులు పాల్గొన్నారు. ప్రజాధనాన్ని కొల్లగట్టి విదేశాలకు పారిపోతున్న కార్పొరేట్లపై న్యాయస్థానాలు ఎందుకు కఠిన చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. కష్టపడి పనిచేసే కార్మికులపై న్యాయమూర్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమని సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ అన్నారు. రైతులు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకొని, మిర్చి పంట గిట్టుబాటు ధర లేక, ధాన్యం పంట గిట్టుబాటు ధర లేక రైతులు శవాలుగా మారుతూ ఉంటే సుమోటోగా తీసుకొని ఈ ప్రభుత్వాలను ఎందుకని ముద్దాయిలుగా చేసి డైరెక్షన్ ఇవ్వట్లేదు? అందుకని కూలీ నాలి చేసుకునేటటువంటి పేద ప్రజల ఎడల ఇలాంటి భావన మానవత్వానికే మంచిది కాదు. అందుకని వ్యవసాయ కార్మిక సంఘం తమకు కోర్టులో వచ్చినటువంటి ఈ యొక్క జడ్జి గారు చేసినటువంటి వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాలని అభ్యర్థిస్తూ జరుగుతున్నటువంటి ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సిపిఐ గుంటూరు జిల్లా సమితి, రాష్ట్ర సమితి సంపూర్ణ మద్దతు ప్రకటిస్తుందని తెలియజేస్తా ఉన్నాం. నగరంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లి కూతురు మృతి చెందిన సంఘటన చిల్లీస్ రెస్టారెంట్ వద్ద జరిగింది. రోడ్ క్రాస్ చేస్తున్న వాహనాన్ని లారీ ఢీకొట్టడంతో తల్లి కూతురు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. నల్లపాడు పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతులు అడవి తక్కెళ్లపాడులోని టిట్కో అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నట్లు గుర్తించారు. రుద్ర ట్రస్ట్ ద్వారా మృతదేహాలను గుంటూరు ప్రభుత్వాసుపత్రి శవాగారానికి తరలించారు. నిర్లక్ష్యంగా లారీ నడపడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా అమరావతి అమరలింగేశ్వర స్వామి దేవాలయంలో దేవాదాయ శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మహాశివరాత్రికి తెల్లవారుజామున 4 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు సామాన్య భక్తులకు అభిషేకాల కార్యక్రమంలో అవకాశం కల్పించామని ఈవో సునీల్ కుమార్ తెలిపారు. కృష్ణానదిలో భక్తులకు జల్లు స్నానాలు ఏర్పాటు చేశామని అన్నారు. శివరాత్రి రోజు తెల్లవారుజాము నుంచే భక్తులు ఎక్కువ సంఖ్యలో వచ్చే అవకాశం ఉండడంతో క్యూ లైన్లో ఇబ్బందులు లేకుండా చేశామని తెలిపారు. ఆ రోజు సామాన్య భక్తులకి ఉదయం 4 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి పూర్తిగా మనం అవకాశాలు కల్పించి ఉన్నాము. స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులందరూ కూడా ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం, అభిషేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి అన్ని ఏర్పాట్లు చేసి ఉన్నాము. ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలపై ఆర్డీఓ గారితో ఇప్పటికే 2 సమీక్షా సమావేశాలు నిర్వహించి ఉన్నారు. సదరు సమావేశాలు అందరూ అన్ని శాఖల వారితో సమన్వయం చేస్తూ ఈ బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు విజయవంతంగా చేయవలసిందిగా ఆయన ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. పోలీసు వారు, రెవెన్యూ వారు, పంచాయతీ వారు, ఇరిగేషన్ అన్ని శాఖల వారితో ఎవరెవరు ఏమేమి విధుల్లో పాల్గొనవలసిందిగా, మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు విజయవంతంగా చేయడానికి ఎలాంటి ఏర్పాట్లు చేయవలసిందిగా ఆయన సూచించి ఉన్నారు. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా జరిగింది. ఆప్కాస్ నిర్వహణను ప్రభుత్వమే నిర్వహించాలని, ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే నిర్ణయాన్ని విరమించుకోవాలని ఏఐటీయూసీ నేతలు మాల్యాద్రి డిమాండ్ చేశారు. పెండింగ్ పీఆర్సీతో పాటు సరెండర్ లీవ్లకు నిధులు విడుదల చేయాలని కోరారు. కార్మికులకు రావాల్సిన బకాయిలను ప్రభుత్వం చెల్లించుకుంటే మార్చి 6వ తేదీన చలో అసెంబ్లీని చేపడతామని హెచ్చరించారు. మరి గత ప్రభుత్వంలో ఆప్కోసులు మరి అందరిని కూడా కాంట్రాక్ట్ వర్కర్ని గొడుగు కింద తీసుకొచ్చి 1వ తారీఖున జీతాలు ఇచ్చారు. అట్లాగే చిన్న చిత్తగా ఆప్కోసులో తప్పులున్నా వాటిని సరిచేసి ప్రభుత్వమే ఆప్కోస్ నిర్వహించాలని ఏఐటీసీగా కోరుతూ ఉన్నాం. అట్లా కాకుండా మరి నూతన ప్రభుత్వం మరి ఎన్నికల్లో ఇచ్చిన హామీల్ని నిలబెట్టుకోవాలని, ఆప్కోస్ కార్మికులందరూ కూడా మరి అవకాశం ఉంటే పర్మనెంట్ చేయండి, లేదా ప్రభుత్వంగానే మరి కొనసాగించాలని కోరుతాం తప్ప
కాంట్రాక్ట్ వ్యవస్థని, గతంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ వ్యవస్థని మళ్ళా వెనక్కి తీసుకెళ్ళొద్దని ఏఐటీసీగా కోరుతా ఉన్నాం. పాతగుంటూరులోని గ్రీన్ లాన్ హై స్కూల్లో సైన్స్ ఎగ్జిబిషన్ జరిగింది. నేషనల్ సైన్స్ డేని పురస్కరించుకొని నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్లో చిన్నారుల ఎగ్జిబిట్స్ ప్రతి ఒక్కరిని ఆలోచింపచేశాయి. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇలాంటి సైన్స్ ఎగ్జిబిషన్లు దోహదపడతాయని స్కూల్ డైరెక్టర్ సోఫీవుల్లా తెలిపారు. With the students, with their own hands, with the help of their teachers, they have made the projects, and they have created with the help of their small minds. They have created these projects in a beautiful way with teamwork, and it is also a good. Science has always been the driving force behind the human. It is also the future. It also may bring about the future generations, scientists, engineers and inventors. The science exhibition motivates the students to invent new things with the help of the teamwork. So they also develop new projects. లక్ష్మీపురం మెయిన్ రోడ్లో షాహీ నవాబ్స్ హలీంను ది ఆర్ట్ కిచెన్స్ లో ప్రారంభించారు. ఆర్ట్ కిచెన్స్ షాహీ నవాబ్స్ హలీం సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి, మాజీ మంత్రి అంబటి రాంబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రానున్న రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆర్ట్ కిచెన్స్ యాజమాన్యం హలీం సెంటర్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ ఆర్ట్ కిచెన్స్ దినదినాభివృద్ది చెందాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నూరీ ఫాతిమా, ప్రసన్న కుమార్, సతీష్ కుమార్, అస్గర్, జుబేర్ తదితరులు పాల్గొన్నారు. మరి రేపు పర్వదినాలు, రంజాన్ పర్వదినాలు స్టార్ట్ అవుతున్న శుభ సందర్భంలో మనకి ఇక్కడ హలీం పాయింట్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రసన్న గారు అండ్ వాళ్ళ యొక్క కొలీగ్స్ అందరూ కలిసి, పార్ట్నర్స్ అందరూ కలిసి ఈ పాయింట్ను ఓపెన్ చేసుకోవడం జరిగింది. ప్రజలందరికీ హలీంని, అదేవిధంగా వివిధ రకాలైన డెజర్ట్స్ని వాళ్ళు పరిచయం చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా అందులో సీతాఫల్ మలై అనే ఒక డెజర్ట్ని టేస్ట్ చేయడం జరిగింది. చాలా బాగుంది, ప్రతి ఒక్కరు ట్రై చేయండి. అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఈ రంజాన్ శుభాకాంక్షలు చెప్తున్నాను. అందరూ కూడా అల్లా యొక్క దీవెనలకి పాత్రలు అవ్వాలి, ఆయన అనుగ్రహానికి పాత్రలు అవ్వాలి. వీరి యొక్క ఆర్ట్ కిచెన్ కూడా అభివృద్ధి చెందాలి, ప్రజలందరికీ అత్యంత తక్కువ ధరలకి ఈ యొక్క అందుబాటులో మంచి రుచికరమైన భోజనాన్ని వీళ్ళు అందించాలి అని చెప్పి కోరుకుంటూ మరొకసారి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను. అండ్ రేపు శుభాకాంక్షలతో ది ఆర్ట్ కిచెన్స్ లక్ష్మీపురం మెయిన్ రోడ్ ఫ్యామిలీ రెస్టారెంట్ మేమందరం కలిసి ఈ రంజాన్ పర్వదినాల్లో షాహీ నవాబ్స్ హలీం అని లక్ష్మీపురం మెయిన్ రోడ్లో మా ఆర్ట్ కిచెన్స్ వారి పార్కింగ్ ప్లేస్లో ఒక హలీం పాయింట్ ఏర్పాటు చేశాము. సో మీ అందరూ ఫ్యామిలీలతో వచ్చేసి ఒకసారి మా హలీం టేస్ట్ చూసి మీరు రివ్యూ ఇవ్వాల్సిందని మేము కోరుకుంటున్నాము. బృందావన గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహా కుంభాభిషేక మహోత్సవం మార్చి 1 నుంచి 7 వరకు జరగనుంది. గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన మీడియా సమావేశంలో దేవాలయ కమిటీ అధ్యక్షులు మస్తానయ్య, సెక్రటరీ ఉమామహేశ్వరరావు, అర్చకులు, మాధవాచార్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే అష్టబంధన మహాసంప్రోక్షణ సహిత మహాకుంభాభిషేక మహోత్సవం రెండోసారి నిర్వహిస్తున్నామని తెలిపారు. మార్చి 1వ తేదీన అంకురార్పణతో మహోత్సవాలు మొదలవుతాయని వెల్లడించారు. ప్రతిరోజు విశేష పూజలు నిర్వహిస్తామని భక్తులందరూ విచ్చేసి స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. ఈ కార్యక్రమంలో బొల్లేపల్లి సత్యనారాయణ, లంకా విజయబాబు, ప్రభాకర్ రావు, ఉప్పలపాటి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన దేవాలయంలో రెండోసారి జరగబోతున్నది. రేపు 1వ తేదీ, మార్చి 1వ తేదీ నుంచి 7వ తేదీ వరకు కూడా ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని మన ఆలయ పాలక వర్గం వారందరూ కూడా సమీక్షగా కార్యక్రమాన్ని చేయడానికి నిర్ణయించుకున్నారు. కాబట్టి 1వ తేదీ సాయంత్రం, శనివారం సాయంత్రంలో ప్రారంభమై 7వ తేదీ సాయంత్రం రాత్రి స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమంతో ఈ మహాసంప్రోక్షణ కార్యక్రమం పరిసమాప్తం అవుతుంది. 1వ తేదీ సాయంత్రం అంకురారోపణతో ప్రారంభమై 2వ తేదీ ఉదయం సాయంత్రం హోమ కార్యక్రమాలు, 2వ తేదీ సాయంత్రం స్వామివారి యొక్క శేషవాహన సేవ, 3వ తేదీ ఉదయం కూడా అలాగనే స్వామివారి యొక్క విశేషమైనటువంటి అభిషేక కార్యక్రమాలన్నీ ఉంటాయి ఉత్సవమూర్తులకి. ఇక్కడ ముఖ్యంగా ఈ మహాకుంభాభిషేకం తర్వాత 11వ తారీఖు నుంచి 14వ తారీఖు కూడా వార్షిక బ్రహ్మోత్సవాలు, ఈ మామూలుగా ప్రతి సంవత్సరం జరిగేటువంటి వార్షిక బ్రహ్మోత్సవాలు ఈ కుంభాభిషేకం అయినాక 11వ తారీఖు ప్రారంభంతో 14వ తారీఖుతో ముగుస్తుంది. ఈ మహాకుంభాభిషేకంలో ఆ గరుడు వాహన సేవ అది
విశేషమైన సేవ మామూలుగా రథం ఊరేగింపులా కాకుండా తిరుమలలో ఏదైనటువంటి మాడవీధుల్లో స్వామివారు ఊరేగుతుంటారో ఆ విధంగా ఇక్కడ కూడా ఆ కార్యక్రమం జరుగుతుంది. మిర్చి కూలీల ఆటో బోల్తా పడి 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన సత్తెనపల్లి మండలం కట్టమూరు గ్రామం వద్ద జరిగింది. గాయపడిన కూలీలు అందరూ తెలంగాణ రాష్ట్రం సూర్యాపేటకు చెందినవారు. క్షతగాత్రులను సత్తెనపల్లి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి సత్తెనపల్లి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. శివరాత్రి సందర్భంగా బ్రహ్మకుమారి ఆధ్వర్యంలో రేపు సాయంత్రం 89 మంది పుణ్య దంపతులచే దీప ప్రజ్వలన కార్యక్రమం జరగనుంది. అనంతరం హోలోగ్రామ్ శివలింగ దర్శనం, ఈశ్వరానుభూతి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి అందరూ ఆహ్వానితులే అని తెలిపారు. గర్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కోశాధికారిగా కొల్ల వెంకటేశ్వరరావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల గర్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కోశాధికారి మరణించినందున ఆ స్థానంలో కొత్త కోశాధికారిగా కొల వెంకటేశ్వరరావు ఎన్నిక కాబడ్డారు. ఈ సందర్భంగా గర్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యుల నడుమ నూతన కోశాధికారిగా ఆయన ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ప్రెసిడెంట్ కె చంద్రశేఖరరావు, సెక్రటరీ సాయిరాం, వైస్ ప్రెసిడెంట్ బైసాని శ్రీనివాసరావు మరియు సత్యనారాయణమూర్తి కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. వెంకటేశ్వర గారు ఈ పదవికి వదిలి కావాలని చెప్పి సమాజానికి తన సేవ చేయాలని, మెంబర్స్కి తన వంతు సేవ చేసి మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని చిరస్థాయిగా ఈ పదవికి వెనకెత్తేస్తాను. గర్తపురి రిటైల్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ అకాడమీకి కొత్తగా ఎన్నికైన నేను నా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తిస్తానని, అందరితో స్నేహభావంతో మెలుగుతానని. చౌత్రా సెంటర్లోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో జరుగుతున్న జ్ఞానజ్యోతి 120 రోజుల శిక్షణ మొదటి దశ ముగింపు కార్యక్రమం జరిగింది. సమగ్ర శిక్ష ఏపీసీ విజయలక్ష్మి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంగన్వాడీ కార్యకర్తలు ఈ శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యాలను అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు తెలిపి వారిని తీర్చిదిద్దాలని సూచించారు. కార్యక్రమంలో ఎంఈఓ కుద్దూస్, స్కూల్ హెచ్ఎం కాసిం తదితరులు పాల్గొన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా ఈ శిక్షణా కార్యక్రమాలు విజయవంతంగా జరుగుతున్నాయి. ఇక్కడికి విచ్చేసిన అంగన్వాడీ పార్టిసిపెంట్స్ అందరూ కూడా సమగ్ర శిక్ష తరపున ఏర్పాటు చేసిన ట్రైనింగ్లోని మెళకువల్ని మరి వారు అన్వయించుకొని రేపు వాళ్ళ అంగన్వాడీ స్కూల్కి వెళ్ళినప్పుడు అక్కడికి వచ్చేటువంటి పిల్లల్ని ఆకర్షణీయంగా, అర్థవంతంగా, సమర్థవంతంగా మరి వాళ్ళని ఉత్తమ పిల్లలుగా తీర్చిదిద్ది ప్రైమరీ స్కూల్కి పంపించే విధానంలో సక్సెస్ఫుల్గా చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మన గుంటూరు జిల్లాలో డిఈఓ మేడం శ్రీమతి సి వేణుగారి ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష తరపున వివిధ స్కూల్స్లోని హెచ్ఎంస్ ద్వారా ఎంఈఓల ఆధ్వర్యంలో మరి రెసిడెన్షియల్ మనకి వీళ్ళకి టీఏ ఇవ్వటము ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం మన జిల్లా వ్యాప్తంగా చాలా అద్భుతంగా జరుగుతుందని చెప్పేసి చాలా అభినందనీయం, హర్షణీయం. అలానే ఇక్కడికి వచ్చిన ఎవరైతే మనకు అంగన్వాడీ వర్కర్స్ ఉన్నారో వాళ్ళని నేను అబ్జర్వ్ చేసిందల్లా ఒక్కటే, వాళ్ళు చాలా నిష్ణాతులు. ఫస్ట్ క్లాస్ PP1 PP2 ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ టీచ్ చేయాలంటే అది వీరికే అంకితం. ఇంకా వేరే వాళ్ళు ఎవ్వరు చెప్పలేరు. లెక్చర్స్ ఇవ్వటము, పాఠాలు చెప్పటం వేరు. పిల్లలకు నడవడిక నేర్పే బాలబాలికలను తీర్చిదిద్దే అంగన్వాడీ వర్కర్లకు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్వరలోనే రైతు భరోసా, తల్లికి వందనం పథకాలు అమలు చేస్తాం. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. గవర్నర్ పట్ల వైసీపీ ప్రజాప్రతినిధుల తీరు కరెక్ట్ కాదు. తాము గవర్నర్ కు క్షమాపణలు చెబుతున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. సీఎంగా పనిచేసిన వ్యక్తి సభ్యత మరిచి అసెంబ్లీలో ప్రవర్తించారు. జగన్ విజ్ఞతతో వ్యవహరించాలన్న స్పీకర్ అయ్యన్న పాత్రుడు.
శాసనమండలిలో గవర్నర్ ప్రసంగంపై వాడివేడి చర్చ. 4 లక్షల ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వం లక్ష్యం. మంత్రి నారా లోకేష్. ఈ నెల 27న కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికలు. పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.